మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. నిన్న జరిగినటువంటి ఆ మీటింగు మాలల ఆత్మగౌరవ సభ కాదు, అది మందకృష్ణ మాదిగ గారి నామస్మరణ సభ జరిగింది తప్పిస్తే మాలల ఆత్మగౌరవ సభ జరగలేదు. అసలు ఏం అన్యాయం జరిగిందని మాలలు మీటింగ్ పెట్టిరు అని అందరం వినాలని కూడా చూసినాం. నిన్న టీవీలలో చూసినాం. అరే నిజంగా మాదిగోళ్ళు సరే వేలాదిగా తరలి వస్తున్నారు కదా, మరి మాదిగలకి అది మాలలకు ఏం అన్యాయం జరిగిందని చూసినాం. ఏం అన్యాయం జరిగింది? ఇప్పుడు ఆర్టికల్ 15(4) ప్రకారం 16(4) ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయొచ్చని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ సుప్రీంకోర్టులో ఏమైనా తప్పులుంటే నువ్వు చెప్పాలి. భారత రాజ్యాంగంలో వర్గీకరణకు అనుకూలంగా ఎక్కడైతే లేవో అంశాలు ఆ అంశాలను పొందుపరిచి మాట్లాడాలి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా ప్రధాన పార్టీలు కానీ కుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయా వాళ్ళ గురించి మాట్లాడాలి. వర్గీకరణ ఎట్లా హేతుబద్ధంగా కాదు, ఇది రేషనాలిటీ ప్రకారం ఎట్లా కాదు, ఇది సామాజికంగా ఉందా లేదా, ఈ డిమాండ్ కరెక్ట్ ఉందా లేదని కూడా అది కూడా చూడాలి. అవన్నీ చూడకుండా మందకృష్ణ మాదిగ గారిని భూస్థాపితం చేస్తాం, మందకృష్ణ మాదిగ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తాం. మన కేవలం మందకృష్ణ మాదిగ గారిని తిట్టనీకినే వేలాది మంది జమై పరేడ్ గ్రౌండ్ సభ పెట్టుకున్నట్టుగా ఉన్నది. అది తప్పిస్తే మాలలకు ఏం ఆత్మగౌరవం తక్కువైందంట? మాలలు అన్ని రంగాల్లో ముందర ఉండాలని చెప్పి 1965 నుంచి 2004 నుంచి అన్ని వరకు అన్ని సంవత్సరాలు అన్ని కమిషన్లు కూడా చెప్తూనే ఉన్నాయి. ఈ వర్గీకరణ చేయాలని రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా సమర్థిస్తున్నాయి. మరి నేను వర్గీకరణ వ్యతిరేకిస్తున్న సమర్థిస్తున్నాయా? మిమ్మల్ని చూసి సమాజం ఈసడించుకుంటుంది. మేము ఏం ఆరోపణ చేస్తున్నాం అంటే ఈ మీటింగ్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మేము చెప్తా ఉన్నాం. మరి నిజంగా ముఖ్యమంత్రి గారు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారు కదా. అసెంబ్లీలో మేము అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వివేక్ అదే అసెంబ్లీలో ఉన్నాడు కదా. నిన్న ఉన్నటువంటి పెద్ద మనగాడు వివేక్ ఉన్నాడు కదా. ఆ వివేక్ ఎందుకు వచ్చి అడ్డుకోలేదు? అప్పుడు వివేక్ వర్గీకరణకు వ్యతిరేకంగా నేను మీటింగ్ పెట్టిండు, మానలకు అన్యాయం జరిగిందని. ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా మాట్లాడతావయ్యా? అసెంబ్లీలో నేను కూడా మెంబర్గా ఉన్నా కదా. మరి నువ్వు ఎందుకు తీర్పునిచ్చుతున్నావు? మరి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? నేను మాలల పక్షపాతిని, మాలల కోసం మొత్తం చింపుకుంటా నరుక్కుంటా అని చెప్తున్నటువంటి ఆయన నిన్న అసెంబ్లీలో ఉన్నావు కదా. సామాన్య మాలలను కన్ఫ్యూజ్ చేయడం కోసం, సామాన్య జనాలలో మొత్తం విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మాత్రమే మాలలను తీసుకొచ్చి మీటింగ్ పెడుతున్నారు. నిజమైన మాలలు, నిజమైన అభ్యుదయమైనటువంటి మాలలు, నిజంగా సామాజిక న్యాయం కోరుకున్నటువంటి మాలలు వర్గీకరణను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళ పబ్బం గడిపోవడానికి, నిన్న వాళ్ళ కుటుంబాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి సభ జరిపినట్లుంది. ఆయన కొడుకు, ఆయన వాళ్ళ తమ్ముడు, ఆయన బిడ్డ మొత్తం వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేయడానికి వచ్చినట్లుంది. ఈయన ఏదో మొత్తం కాకా గారు భారత రాజ్యాంగాన్ని మొత్తం రిజర్వేషన్లు సాధించి పెట్టినట్లు, మాల జాతిని ఉద్ధరణ కోసం ఈయననే పనిచేసినట్లు. మరి వీళ్ళందరూ ఏడుకోయారు. గతంలో మాలను గీతారెడ్డి ఉండే మాల మినిస్టర్, ఆమెను కర్రుగాల్చి వాత పెడుతున్నప్పుడు ఈ మాలలు రారు. అంబేద్కర్ గారి విగ్రహం పంజాగుట్టలో తొలగిస్తే ఈ మాలలు మీటింగ్లు పెట్టారు, మాల నేతలు మాట్లాడరు. మళ్ళా మందకృష్ణ మాదిగని మాట్లాడతాడు. అదే విధంగా ఒక ఢిల్లీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద మాలయన మీద అన్యాయం జరిగితే వీళ్ళు మాలలు రారు, అప్పుడు మందకృష్ణ మాదిగనే మాట్లాడతాడు. మాలలకు ఏ అన్యాయం జరిగినా మందకృష్ణ మాదిగని మాట్లాడతాడు. ఇందాక మందకృష్ణ మాదిగని చెప్పినట్టు అంతా వన్ సైడ్ లో ఏంది? అన్ని ప్రపంచంలో అన్ని ఉద్యమాలు ఎట్లా నడిచినాయంటే ఈ బ్రిటిషులతోనే మాకు పొసగదు, ఈ బ్రిటిషులతోనే మాకు వద్దని చెప్పి భారతదేశ ఉద్యమం నడిచింది. భారతదేశ స్వతంత్ర ఉద్యమం ఎందుకైంది? మా భారతదేశం సపరేట్ దేశం కావాలని నడిచింది. ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు నడిచింది? మీ ఆంధ్రలతో మాకు వద్దురు నాయన, మా తెలంగాణ మేము కోరుకుంటామని తెలంగాణ కూడా ప్రత్యేకంగా సపరేట్ కోసం నడిచినాయి. కానీ ప్రపంచంలో కలిసి ఉందామని నడిచేటువంటి ఉద్యమం ఏమంటే మాలల ఉద్యమే. మేము కలిసి ఉంటాం అనేది 58 కులాలు మాకు వద్దురునైనా మీతోనా అందరం పంచుకుందామని చెప్తా, లేదు కలిసి ఉంటాం అని చెప్పి. అసలు మాలలు మాకు ఎడ కలిసి ఉన్నారు? కంచం పొత్తున్నదా మంచం పొత్తున్నదా? ఏ పొత్తు లేదన్నప్పటికీ ఇట్లా చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి సభలు పెట్టి మందకృష్ణ మాదిగ గారిని దిగజార్చే విధంగా, మందకృష్ణ ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడితే సభ్య సమాజం గుర్తిస్తా ఉన్నది. మీకు ఏదో ఓ రోజులో ప్రజల్లో కనీసం మిమ్మల్ని గౌరవించేటువంటి స్థానాన్ని కూడా కోల్పోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.